హలో గాయస్, నేను తిరుపతి జర్నీ సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్లో ట్యూస్డే మార్నింగ్ 6 o'clock మా ఫ్రెండ్స్తో కలిసి తిరుమల ప్రయాణం స్టార్ట్ చేసాం. తిరుపతి చేరుకున్నాం. బయటకు వచ్చి విష్ణు నివాసం ఎదురుగున్న రూమ్లో హోటల్లో రూమ్స్ తీసుకొని అక్కడి నుంచి విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టోకెన్స్ కోసం క్యూలో వెళ్తాం. చూడండి, అక్కడ దాదాపు 5 hours వెయిట్ చేసాము. అక్కడే ఉన్న భక్తులు పక్కన పరిచయం అయ్యారు. శ్రీవారి మహిమల గురించి చెప్తుంటే వింటూ ఉన్నాను. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నాను. చూశారు కదా జనం ఎలా ఉన్నారో. ఇది లగేజ్ కౌంటర్ దగ్గర, అలిపిరి లగేజ్ కౌంటర్ దగ్గర రష్ ఉన్నది. అలిపిరి మెట్ల మార్గంలో లగేజ్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. లైన్లో గంటల తరబడి వెయిట్ చేస్తున్నాము. లాగర్స్లో కౌంటర్లో టోకెన్స్ అయిపోయినాయని చెప్పి మాన్యువల్గా తీసుకెళ్తున్నారు. 10 మందిని ముందుకు తీసుకెళ్తూ అక్కడ పంపిస్తూ ఉన్నారు. బట్ చాలా లేట్ అవుతుంది. ఈ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకొని జనాలు ఇబ్బందులు లేకుండా చేయండి. ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలి, చూడాలి. ఇబ్బంది పెట్టకుండా ఫైనాన్స్ మార్గం టీటీడీ పాలక మండలి ప్రభుత్వం దీనికి ఒక సరైన మార్గం చూసి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ మార్పు లేదు, అన్ని మారినాయి. ఇక్కడ మాత్రం మార్పు లేదు. నిన్న ఎస్ఎస్డి టికెట్స్ కౌంటర్లో కూడా ఒక లేడీస్ వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వదలకుండా అలా క్యూలో నిలబెట్టేస్తున్నారు. ఇది ఎంత ఇబ్బంది. అదే మనకి ఇప్పుడు ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫేస్ చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇదంతా మరి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. చాలా ఈజీ అవుతుంది, దర్శనానికి అని చెబుతున్నారు, అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అది చూసి జనం ఇక్కడికి వస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి మొదటి మెట్టు లగేజ్ కౌంటర్లు పెట్టేసి అలిపిరి మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి పూజ చేసి స్టార్ట్ చేసాము నడవటం. నడకదారిలో మధ్యలో స్వామివారి పాదాలు స్వామివారిని దర్శించుకుంటూ మోకాల మెట్టు పైకి చేరుకున్నాం. మీకేదో కావాలని కోరుకుంటున్నాం. ముందుకు వెళ్తూ ఉండాలి. జనం ఎక్కువ ఉన్నారు, దర్శనం అవుతుందో లేదో అనే భ్రమంలో ఉండవద్దు. చిత్తశుద్ధితో ధర్మంగా నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు. మిగతాదంతా ఆయనకు వదిలేయాలి. ఏ విషయం అయినా సరే నిజాయితీగా ఉండాలి. అప్పుడు శ్రీవారి కృపకు మనం పాత్రలు అవుతాం. మనం నరకదారిలో ఆయన దర్శనానికి వెళ్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన కోసం నరకదారిలో మనం వెళ్ళినప్పుడు గమనిస్తే ఆయన మనల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడి నుంచి మనకి అర్థం అవ్వాలి ఆయన లేనిందా గోయిందా గోయిందా. అలిపిరి మెట్ల మార్గం నుంచి నడకదారి ఆల్మోస్ట్ 2000 స్టెప్స్ రీచ్ అయిపోయాం. ఒక డైరెక్టర్ గారు ఫోన్ కట్టి పట్టుకోండి. ఇప్పటికి కూడా మా ఫ్రెండ్స్ ఎంత ఎనర్జీగా ఉన్నారంటే ఆ గోవింద నామాలు స్మరణతో ముందుకు వెళ్తున్నాం. ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా జస్ట్ అలా కూర్చొని కొంచెం నేను చెప్తా. వీఆర్ సో హ్యాపీ దట్ వి కేమ్ విత్ బంగారు రాజు అసోసియేట్ డైరెక్టర్. ఇట్స్ బీన్ సో సర్ప్రైజ్ ఫర్ థ్యాంక్ యూ. ఇలాంటి ఫ్రెండ్స్ ఎంకరేజ్ ఉంటే ముందు చాలా హైట్స్లోకి వెళ్ళొచ్చు. కొండపైకి చేరుకున్న తర్వాత రూమ్స్ అలాట్మెంట్ అయింది. కొండ దగ్గరలో మాకు శంకుమిట్ట అనే విఐపి లగ్జరీ క్వార్టర్స్లో రూమ్ దొరకడం మా అదృష్టంగా భావించాం. దగ్గరలో దొరికింది, గుడి దగ్గరలో.
చూస్తున్నారు కదా పైన తిరుమల కొండ ఎంత ప్రశాంతంగా ఉందో. మధ్యలో వర్షం పడింది నడుగుదారిలో మాకు. అందరితో అన్నప్రసాదం కోసం వెంగమాంబ వెళ్ళాము. శ్రీవారి ఆలయం కనిపిస్తుంది చూడండి, దాని పక్కన కోనేరు. ప్రశాంతమైన వాతావరణంలో ఒక స్వర్గలోకం, ఏదో లోకానికి వెళ్ళినట్టు ఉంటుంది. అంత ఎత్తులో వెంకటేశ్వర స్వామి మన కోసం, భక్తుల కోసం కలియుగంలో పిలవటం చూశారు కదా. కొబ్బరికాయలు కొట్టేది నైవేద్యంగా పూజ అయిపోయిన తర్వాత కూర్చోవచ్చు. భజన చేస్తున్నారు వెంకటేశ్వర స్వామికి. ఎవరైనా చేసుకోవచ్చు భక్తులు. వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాలు. దాని తర్వాత మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. వరాహ స్వామికి నమస్కారం చేసుకొని దర్శనం చేసుకొని అక్కడి నుంచి SSD టోకెన్స్కి క్యూ లైన్లోకి వెళ్ళాము. మస్తు వస్తుంది సార్. ఇక్కడ 2 hours అయిపోయింది, కాళ్ళు లాగేస్తున్నాయి. మెట్లెక్కి వచ్చినాం, చాలా రష్ ఉంది. తిరుమలకు వచ్చే వాళ్ళు చూసుకుంటూ రావాలి. ఇందాక ఒక ఆయన 3 సంవత్సరాలు వచ్చినాడు, కొంచెం ఎమర్జెన్సీ కూడా చూసుకోవాలి. ఇది మా అదృష్టం భావిస్తున్నాము. ఆల్రెడీ 11 గంటలకి మాకు దర్శనం అనేది బయటకు వచ్చాము. రూమ్కి వెళ్ళి పనుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామిని నిద్రపుచ్చే టైంకి వచ్చి మళ్ళీ నిద్ర లేపే టైం దాకా ఉండి లీమనీస్ ప్రవర్తన మంత్రాలు విని ప్రశాంతంగా ఆయన మళ్ళీ దర్శించుకొని అక్కడి నుంచి మన రూమ్కి వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్. మామూలుగా చలి విపరీతంగా అన్నారు అక్కడ. నేను ఏ స్వెటర్ కానీ బెడ్షీట్ కానీ ఏది లేకుండా వెళ్ళాను. ఆయన మనసు కలుసుకుంటూ నాకు ఎలాంటి ఇబ్బంది కలుపుకుండా ఆయన కూర్చొని ఉన్నాము. దర్శనం చేసుకుని వచ్చాము. ఆ టైంలో కూడా భక్తులు కిటకిటలు, జనకోటి సౌందర్యం అయిందా. ఇంకోటి మరి ముఖ్యంగా తిరుమలకి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా క్యూలో నిలబడి దగ్గరికి వచ్చినప్పుడు గోవిందనామాలు పలుకుతూ ఉండండి. దగ్గరలోని కిలోమీటర్లు ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళే వరకు ఎన్నిసార్లు గోవిందనామాలు పలికితే అంత అదృష్టం మీకు. క్యూను సైలెంట్గా వెళ్ళకండి, గోవిందనామాలు పలుకుంటూ వెళ్ళండి నిదానంగా. లైన్లో తీసుకొని బయటకు వచ్చేటప్పుడు వేలో కొంచెం తీసుకొని వచ్చేటప్పుడు జనం ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ మిడిల్లో ఉన్న ఆడవాళ్ళని కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆడవాళ్ళని చేయబుట్టుని లాగేస్తున్నారు పక్కకి. కొంచెం సెన్స్ ఉండాలి వాళ్ళకి, అది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళని మ్యాన్ హ్యాండింగ్ చేయబట్టుకుని ముందేదేంది? ఎప్పటి నుంచి ఈ సంస్కృతి అక్కడ నడుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అది కరెక్ట్ కాదు. అది తిరిగి కొడితే పరువు పోయిద్ది అందరి ముందు వాళ్ళకి. జాగ్రత్తగా ఉండాలి, అది సరి చూసుకోండి. అందరు భక్తులు కనుక తిరిగి కొడితే పెద్ద న్యూసెన్స్ అవుతుంది. అక్కడ చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. మీరు ఎవరయ్యా ఆడవాళ్ళని పట్టుకొని చేయబడుకుని గుంజు అవతలు పడేయటానికి? మీ ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళన్నట్టు గుంజు పడేస్తే ఊరుకుంటారా మీరు? కొంచెం బుర్ర ఉండాలి కదా మీకు. ఇంకొకటి, లైన్లో టికెట్స్ తీసుకుని బయటకు వచ్చి ఆ లేడీస్ని ఇర్రెస్పెక్ట్గా సెక్యూరిటీ అక్కడ ఉన్నవాడు చేయబట్టుకుని లాగే పక్కన నట్టేస్తున్నాడు. అది చాలా తప్పు. అది వీటన్నిటి మీద చర్య తీసుకోవాలి, వీటన్నిటి మీద నిఘా పెట్టుకోవాలి. కరెక్ట్గా వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాలి. చేయి పట్టుకుని గుంజాల్సిన అవసరం లేదని ఆయన నోటితో చెప్పి వెళ్ళిపోతారని చెప్పాలి వాళ్ళకి. ప్రాపర్గా చెప్పండి. భక్తులు కనుక తిరగబడితే అది మీకే ఇబ్బంది అవుద్ది. ఉన్న పరువు మొత్తం పోగొట్టుకునేట్టు అయింది. గుడికాడ దేవుడు వెంకటేశ్వర స్వామి కూడా గుడికాడకి వెళ్తే టికెట్లు తీసుకుని వెళ్తుంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ చేయి పట్టుకుని లాగేస్తున్నారు బయటకు ఆడవాళ్ళని చెప్పారు అనుకున్న వాళ్ళు బయటికి. మీ పరువు అయిపోతున్నారు. అదొకటి జాగ్రత్త చూసుకోండి. ఏమి వాస్తవాలు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి, పాలకమంది దృష్టికి వెళ్ళాలి. కింద ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా నోట్ అవ్వాలి మీకు. అందుకే మేము ప్రత్యక్షంగా నరకం చూసాం అక్కడ. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ఎవరు ముందుకు వచ్చి చెప్పట్లేదు, మేము చెప్తున్నాం. ఏదో మేము ఎవరికో వ్యతిరేకంగానో ఎవరికో
ప్రచారాల కోసం కాదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, 20 ఏళ్ళ పైన. ఆయన దగ్గర ఇలా జరుగుతుంటే మేము తట్టుకోలేక ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ యాడ్లలో కానీ ప్రమోషన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంత బాగా చేస్తున్నాం అంటున్నారు. అక్కడ ఏమీ లేవు. ఉన్నది చెప్తున్నాను. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అది చూసుకోండి. నీటికి సదుపాయాలకి ఆహారానికి వాడికి లోటు లేదు, మేము ఒప్పుకుంటాం. కానీ మర్యాద అనేది భక్తుల్ని మర్యాద ఇవ్వాలి. ఎంతమంది జనం వస్తున్నారా గుడికి, మనం ఏం సదుపాయాలు చేయాలా, మనం ఎంతవరకు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక మెజర్మెంట్ అనేది మీ కాడ లేదు. అక్కడ ఏమంటే వీకెండ్స్లో అంతమంది భక్తులు వస్తుంటే మీకు టోకెన్స్ అయిపోయినాయి, మాన్యువల్ చేస్తుంటే 10 మందిని పంపిస్తామంటే 10 మందిని పంపిస్తే ఎప్పుడు పంపిస్తారు మీరు? వాళ్ళు పైకి ఎప్పుడు వెళ్ళాలి? శనివారం మధ్యాహ్నం 12 గంటలకి టోకెన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎప్పుడు వెళ్తారు పైకి? ఎప్పుడు ఫ్రెష్ అవుతారు? ఎప్పుడు గుండు కొట్టించుకుంటారు? ఎప్పుడు కోనేట్లో మునుగుతారు? ఎప్పుడు వరాహ స్వామి గారికి దర్శనం చేసుకుంటారు? ఎప్పుడు క్యూ లైన్లోకి వెళ్తారు? ఎప్పుడు దర్శనం అయ్యిద్ది వాళ్ళకి? శనివారం కావాలని కొంతమందికి ఉంటుంది. 12 గంటలకు వెళ్తే ఒక 5-6 గంటలు అనుకుంటారు. క్యూలోకి వెళ్తే అది ఇంకా డిలే అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైందో తెలియదు ప్రాపర్గా. ఒక తీసుకెళ్ళి ఏదో ఫోన్లో పడేసినట్లు రూమ్లో పడేస్తుంటారు గంటలు అక్కడ. ఏదో ఉప్మా వేస్తారు, ఏదో టీ వేస్తున్నారు, ఏదో పెడుతున్నారు భోజనం. కానీ వాటర్ దగ్గరలో ఉన్నట్ల వాడు గొంతు పట్టుకుని రావాల్సిందే. ఇంకా వాటర్ లేకనట్ట ఆ వాటర్ కాడికి పోదామంటే జనం విపరీతంగా జనం. అక్కడ సెక్యూరిటీ లేదు, పాడలేదు. ఇన్ని అవుతున్నాయి అక్కడ. కానీ ఎవడు పట్టించుకోరు. అక్కడ ప్రైవేట్గా తినాలనుకున్నా తినాల్సిన అవసరం లేదు. అక్కడ ఫుడ్కి, వాటర్కి, రూములకి, నీళ్ళకి ఏ లోటు ఉండదు. నేను ఎప్పటి నుంచో వెళ్తాను తిరుపతికి. కానీ కొన్ని విషయాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళేటట్టు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాళ్ళు స్వయంగా ముఖ్యులు దీనిపైన దృష్టి పెట్టి అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఏమవుతుంది, పాత ఛాయలు కనపడకుండా, ఇప్పుడు కొత్తగా వచ్చేవారు కాబట్టి పాత ఛాయలు ఏమి లేకుండా, ఓల్డ్ వర్షన్ కాకుండా న్యూ వర్షన్ ఇప్పుడు మీరు వచ్చారు, ఏం చేస్తున్నారు అక్కడ క్లియర్ కట్గా భక్తులకి అన్ని బాగున్నాయి అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఇక్కడ మీరు కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి ఎందుకు ఇదంతా అవసరం కదా. అందుకే ఒక మెజర్మెంటు, ఒక సిస్టమేటిక్, ఒక ప్రాపర్గా పెద్దవాళ్ళకి ఇది, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది, నార్మల్గా దేవుడు టోకెన్స్ ఎస్ఎస్డి ఉన్న వాళ్ళకి ఇది, కింద నుంచి నడకదారికి పైకి వచ్చిన వాళ్ళకి, ఒరిజినల్ నడిచి పైకి వచ్చిన వాళ్ళకి. ఇంతకుముందు దివ్య దర్శనం టికెట్స్ మిడిల్లో ఇచ్చేవారు, ఇప్పుడు కింద 2000కి ఎత్తున్నారు. అది ఎంతమంది జనం వస్తున్నారు పైకి? ముందు వాళ్ళకి కదా మనం దర్శనం ఇవ్వాలి. మొదటి దర్శనం వాళ్ళకే. నేను ఇంతకుముందు నడిచి వెళ్ళినప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు 9 సంవత్సరాల ముందు మిడిల్ ఆ టోకెన్స్ ఇచ్చేవాళ్ళు జాగ్రత్త పెట్టుకున్నాం. మొదటి దర్శనం ఎర్లీ మార్నింగ్ మేమే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం స్వామివారిని. అలా ఉండేది. ఆ సిస్టమ్ పోయింది. కొత్త సిస్టమ్ వస్తున్నాయి. ఎవరికి అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అక్కడ తప్పిపోయిన వారు ముసలోళ్ళు, అందరూ ముసలోళ్ళు తప్పిపోయిన కౌంటర్లో, ఎంక్వైరీ కౌంటర్లోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది, దాని గురించి కొంచెం ఆలోచించండి. పిల్లలతో వస్తారు, వీళ్ళు పనుకొని ఉన్నారని చెప్పి అటు ఇటు దిగుదాం వెళ్తారు. వీళ్ళు వేసి అటు ఇటు అడగడికి చూసి తప్పిపోయామని ఏడుస్తూ ఉంటారు. మేమే సహాయం ఒక పెద్దకి సహాయం చేసాం. ఎర్లీ మార్నింగ్ సుప్రభాతంకి మేము బయట కూర్చొని దేవుడు మంత్రాన్ని వింటూ కూర్చున్నాం. 2 o'clock 3 o'clock వెళ్ళి ఆయన మీద భక్తి, గోవిందుడు మా మనసులో అంత భక్తి ఉంది కాబట్టి ఆయన మీద మాకు ఎగ్జిట్ టికెట్స్ మీద మేము ఎగ్జాక్ట్ 12కి అయితే 12:30కి వెళ్ళాం. మాకు 11 వరకు దర్శనం అయిపోయింది, వచ్చాం, బయటకు వచ్చాం. అది కూడా అసలు విపరీతమైన నెట్టుకోవటం, ఇద్దుకోవటం, ఆడవాళ్ళు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఉన్నారని ఏమీ లే. భక్తులు కూడా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా దేవుడి కోసం వెళ్తున్నాం.
ఒక మర్యాదపూర్వకంగా ఎన్ని చూస్తాడు. మనం నెట్టేది, మనం దొంగ పనులు చేసేది, దొంగ పనులు అంటే హుషారు లెక్కలు చేసేది, ఈ ముందున్నోడిని కదిలించి వెనకున్నోడు ముందుకెళ్ళిపోవటం, నెట్టుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. గొడవలై కొట్లాటై కొట్టుకున్నారు కూడా లైన్లో. మరి ఇక్కడ సెక్యూరిటీ ఎక్కడ ఉంది? అక్కడ లేదు కదా. అక్కడ ఏది పొజిషన్ ఏంటి? మొత్తం కంప్రెస్ అయిపోతే గాలి రాకుండా అసలు మనుషులు బతుకుతారు అక్కడ. మరి తమ్ముని ఏం చేస్తున్నారు మీరు పాలక మండలిలో? మీ సిస్టమ్ ఏం చేస్తుంది అక్కడ? భక్తులు ఇన్ని లక్షల మంది జనం వచ్చేటప్పుడు మీరు మెయింటెనెన్స్ ఎలా ఉండాలి? దేవుడు ఆదాయం బాగానే వస్తుందని చూపిస్తున్నారు ప్రతిరోజు. మరి ఏం చేస్తున్నారో మీకే తెలియాలి. అది నేను వాటి విషయాల గురించి నేను మాట్లాడను. భక్తులకి సౌకర్యాలుగా అన్ని సౌకర్యాలుగా ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. రీసెంట్గా మేము తిరుమల వెళ్ళాము. అక్కడ ఎస్ఎస్టీ టికెట్స్ తీసుకునే దగ్గర నుంచి అలిపిరి మీట్లో ఎక్కే భక్తులు వాళ్ళ లగేజ్ కౌంటర్లో ఇచ్చే దగ్గర నుంచి, అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత రూమ్స్ దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ ఎస్ఎస్టీ టికెట్స్ క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత దర్శనానికి టైమింగ్ దగ్గర చాలా 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 విషయాలు కొన్ని మీకు చెప్పాలి. ట్రైన్ దిగిన తర్వాత విష్ణు నివాసంలో టికెట్స్ ఈవినింగ్ 7 o'clock లోపలికి ఎంట్రీ చేస్తే 12 తర్వాత ఇస్తున్నాడు. అంటే దాదాపు 8, 9, 10, 11, 12 5 hours అక్కడే కూర్చోవాలి లోపల. వాష్రూమ్స్కి వెళ్ళనియరు. ఒకవేళ వస్తే ఎమర్జెన్సీగా వెళ్ళినా అక్కడ ఉన్న భక్తులు లోపలికి రానివ్వట్లేదు. గొడవలు అవుతున్నాయి, తిట్టుకుంటున్నారు, కొట్టుకునే పని అంతా అవుతుంది. కానీ అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. సీనియర్ సిటిజన్స్కి చూసి మన లోపలికి అలౌ చేస్తున్నారు, ఒక మనిషిని అలౌ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. కానీ ఒక 5 hours కూర్చోబెట్టినప్పుడు, లోపలికి కూర్చోబెట్టి లాకేస్తున్నప్పుడు వాడికి వాష్రూమ్ వస్తుంది. లేడీస్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఏంటి పరిస్థితి? అది కొంచెం చూసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రభుత్వం కూడా చర్య తీసుకొని చూడాలి. శ్రద్ధగా భక్తులు దేవుడి దర్శనానికి ఎంతో దూరాల నుంచి సుదూరం నుంచి వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో దేవుడికి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తుంటారు. ఆ వెంకటేశ్వర స్వామికి ఆయన ఆశీర్వాదం తీసుకుందామని. తీరా ఇక్కడికి వచ్చేసరికి ఇబ్బందులు పడుతూ సిటీ వాళ్ళకే చాలా ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళే, అలా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు, అమాయకంగా ఉంటారు. వాళ్ళు చూస్తే జాలేస్తుంటుంది. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేడీస్ మరీ ఇబ్బంది. మేము ఎస్ఎస్టీ టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్కి వెళ్ళినప్పుడు ఒక పాపం అది చూడలేకపోయాం. అసలుకి బయటకు ఎలా చేయట్లేదు. ఏమిపోతుందో అనిపించింది. ఎవరికి చెప్పాలో అర్థం కాదు, ఎవరికి చెప్పినా వినిపించుకోరు. లైన్లో వెళ్ళేటప్పుడు ఎస్ఎస్టీ టోకన్స్కి లైన్లో వెళ్ళేటప్పుడు వాటర్ ఉంది, అక్కడక్కడక్కడ ఉంది. ఫ్యాన్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ పెట్టారు, గాలి లేదు, కూర్చోమంటారు. ఆ లైన్ మూమెంట్ అంత 5 hours వెయిట్ చేసే బదులు ఆ టైం కొంచెం కుదిస్తే దానికి తగ్గట్టు జనాలు ఎంతమంది వచ్చారు, ఎంతమంది అలౌ చేయాలి, ఈ టైంకి ఇంతమందిని అలౌ చేస్తే మనకి సరిపోతుంది కదా అని మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ 5 hours వెయిట్ చేయించి, కొండపైన వెళ్ళిన తర్వాత ఒక 5-6 hours వెయిట్ చేయించి దర్శనానికంటే ఒక 10 గంటలైనా వెయిట్ చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. కానీ టికెట్స్ కోసం 7కి లైన్లోకి వెళ్ళి 12 దాకా ఉండి 12 తర్వాత ఎస్ఎస్టీ టికెట్స్ తీసుకోవటం. వాళ్ళు ఎప్పుడు భోజనం చేస్తారు, మళ్ళీ ఎప్పుడు రూమ్కి వెళ్తారు, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు, మార్నింగ్ ఎప్పుడు వెళ్తారు. మినిమం 8 hours అని నిద్ర ఉండాలి కదా. భక్తులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారండి. ఇది కొంచెం మీరు శ్రద్ధతో, భక్తితో ఆ గోవిందుడి ఆజ్ఞగా చూసి
వాళ్ళకి సదుపాయాలను అరేంజ్ చేయండి. ఫుడ్కి కానీ నీరు కానీ కింద అయినా పైన ఎక్కడ లోటు లేదు. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యే పెద్దవి అవుతాయి. జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ మెజర్మెంట్ కూడా తెలుసుకోవాలా. అందుకే కదా ఉంది ఒక బోర్డు అనేది ఏర్పడింది. దేనికి, ఎంతమంది జనం వస్తున్నారు, ఎంత క్యాలిక్యులేషన్ ఉండాలి, ఎలా చేయాలి, ఏంది అనేది పెద్ద పెద్ద ప్రొఫెషనల్సే పాలకమండలిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలి కదా. భక్తులను ఇబ్బంది పడకుండా ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, దూరం నుంచి వచ్చింది కాక భక్తులు స్వామిని చూసి దర్శించుకోవాలని తపంతో వచ్చింది కాక ఇక్కడికి వచ్చి ఇంత తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా? అది మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. ఏపీ గవర్నమెంట్ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మంచిగా అవుతుంది. ఎందుకంటే ఏపీకి వస్తున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం కోసమే వస్తున్నారు. ఇది నేను బలంగా చెబుతాను. రాష్ట్రాలు, దేశంలో నలుమూల రాష్ట్రాల నుంచి కేవలం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు అక్కడికి. అంత మహోత్తమైన, అంత అదృష్టవంతులు ఏపీ జనం ప్రజలు. సో లగేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి వీకెండ్లో రష్ బాగుంటుంది, అది అందరికీ తెలుసు. ఆ చిన్న మెజర్మెంట్, ఆ చిన్న ఐడియా లాజికల్గా థింక్ చేయలేరండి. వాళ్ళు కొట్టుకుంటున్నారు లగేజ్ కౌంటర్లో, దూకుతున్నారు. లైన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మాన్యువల్గా చేయాలని, టోకెన్స్ అయిపోయినాయి, మాన్యువల్గా చేయాలి అని చెప్పి ఆపేసి, జనాలను ఆపేసి 10 మందిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మిగతా జనం అంతా ఏం కావాలి? ఎక్కడికి ఉంది లైను? చిన్నపిల్లలు వాళ్ళని రోడ్ మీద వదిలేసి, చెట్టు కింద వదిలేసి వస్తున్నారు లోపలికి లగేజ్ పెట్టడానికి. ఏమైపోతారు వాళ్ళు? ఇట్లాంటి చిన్న విషయాల్లో, పెద్ద విషయాలు కాకుండా ముందు కూడా వీకెండ్స్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, విఐపి బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ చేయటం, ఈ క్యాన్సిల్ చేయటం, మేము దర్శనం బాగా జరుగుతుందని చెప్పడం వల్ల జనం అందరూ వచ్చేసి ఇక్కడ చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మాత్రం కంపల్సరీగా చర్య తీసుకోవాలి, చూడాలి. పాలక మండలి బాగా అన్నీ క్లియర్గా చూసుకోవాలి. ప్లస్ ఏపీ గవర్నమెంట్ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. గోవిందుడు ఆశీస్సులు ఉంటే ప్రభుత్వానికి కూడా కలకాలం బాగుంటుంది. ఏపీ గవర్నమెంట్ కూడా చాలా బాగుంటుంది. ప్రజలు సంతోషిస్తారు. ప్రజలు ఇక్కడికి వచ్చి తిట్టుకొని శాపాలు పెట్టి ఏడిస్తే అది మీకే మంచిది కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. నడకదారులు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ సరే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఓన్ ఫుడ్ తీసుకెళ్తుంటారు, వాటర్ తీసుకెళ్తుంటారు, ఏదో స్నాక్ తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ కూడా అన్నప్రసాదం అనేది మిడిల్లో వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కొనుక్కోలేరు. ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అక్కడ రేట్లు ఎక్కువ, డబ్బులు అమ్ముతున్నారు. సో దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. వాటర్ మిల్క్ ప్రసాదం, అన్నప్రసాదం ఏదైనా ఇస్తే వాళ్ళకి కొంచెం ఉపశమనం ఉంటుంది. మరీ నీరసంగా వాళ్ళు ఎక్కలేకపోయినా భగవంతుడు ఆశీస్సులతోటి ఆయన ధైర్యం, ఆయన ఓపిక ఆయన ఇచ్చి పైకి తీసుకెళ్తుంటాడు. పైకి వెళ్ళిన తర్వాత రూమ్ విషయం, ఏజ్డ్ పర్సన్స్ కూడా లైన్లో నుంచొని గంటలు నుంచాల్సి వస్తుంది. మరి ఇదేందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక 60 years వృద్ధులు లైన్లో నుంచొని గంటల తరబడి మర్యాదపూర్వకంగా ఎన్ని చూస్తారు. మనం నెట్టేది, మనం దొంగ పనులు చేసేది, దొంగ పనులు అంటే హుషారు లెక్కలు చేసేది, ఈ ముందున్నోడిని కదిలించి వెనుకున్నోడు ముందుకెళ్ళిపోవటం, నెట్టుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. గొడవలై కొట్లాటై కొట్టుకున్నారు కూడా లైన్లో. మరి ఇక్కడ సెక్యూరిటీ ఎక్కడ ఉంది? అక్కడ లేదు కదా. అక్కడ ఏది పొజిషన్ ఏంటి? మంచి మొత్తం కంప్రెస్ అయిపోతే గాలి రాకుండా అసలు మనుషులు బతుకుతారు అక్కడ. మరి దాని ఏం చేస్తున్నారు మీరు పాలక మండలిలో? మీ సిస్టమ్ ఏం చేస్తుంది అక్కడ? భక్తులు ఇన్ని లక్షల మంది జనం వచ్చేటప్పుడు మీరు మెయింటెనెన్స్ ఎలా ఉండాలి? దేవుడు ఆదాయం బాగానే వస్తుందని చూపిస్తున్నారు ప్రతిరోజు. మరి ఏం చేస్తున్నారో మీకే తెలియాలి. అది నేను వాటి విషయాల గురించి నేను మాట్లాడను. భక్తులకి సౌకర్యాలుగా, అన్ని సౌకర్యాలుగా
చేయటానికి వెంకటేశ్వర స్వామి అన్ని విధాలుగా ఆయనది సొమ్ము, ఆయనది గుడి, మొత్తం ఆయనది. మనం మెయింటైన్ చేసినా మెయింటైన్ చేయలేకపోయినా ఆయన ఇష్టప్రకారం ఆయన మెయింటైన్ చేసుకోగలుగుతాడు. భక్తులు అందరూ కనుక నమస్కారం పెట్టి అయ్యా నీవే దిక్కు అన్నాం అంటే ఏదో రోజు మొత్తం క్లీన్ అయిపోయింది. ఆయన సిస్టమ్ వచ్చింది. తర్వాత అంత దూరం తెచ్చుకోకుండా ఆయన సొమ్ముతో ఆయన ప్రజలకి అన్ని సౌకర్యాలు ఇచ్చి అన్నీ కూడా మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకొని ఆ దేవుడు సిగ్గుపడకుండా నా సొమ్ముని ఏం రెడీ చేస్తున్నారు, ఈ ప్రజలను అల్లాడేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, ఇక్కడికి మా భక్తుల్ని ఇక్కడ కొండకు వచ్చిన వాళ్ళని అని చెప్పి ఆయన సిగ్గుపడకుండా ఆయన ఆనందంగా ఉండేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాము. తన్నీరు సురేష్, కేఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, ప్రభుత్వాలను అనట్లేదు, పాలకమండలిని అనట్లేదు, సిస్టమేటిక్గా ఉండాలని చెప్తున్నాను. నాకు జరిగిన సంఘటనలు నేను గురువారం వెళ్ళాను. గురువారం మిడ్-నైట్ ఎస్ఎస్డి టికెట్స్ తీసుకున్నాను. అక్కడ 5 hours వెయిట్ చేసి ఎక్కడికి పోనీయకుండా అడవి జంతువులాగా లాకేసి కూర్చోబెట్టారు లోపల కింద విష్ణు నివాసంలో. అడవి జంతువులను నయ్యం, అవి ఏదో ఒక విధంగా బయటకు వెళ్ళిపోతాయి. ఇక్కడ బయటకు వెళ్ళిన వాళ్ళు హుషారు లెక్కలుగా మా వాళ్ళు ఉన్నారని చెప్పి తొక్కుంటూ రావటం బయటికి. లేడీస్కి వాష్రూమ్ వస్తుందన్నా కానీ బయటికి పంపకుండా వాళ్ళని క్రూరంగా పెట్టడం. పెద్దవాళ్ళకి కొంచెం వెళ్ళలేకపోతున్నాం అంటే వాళ్ళు మనిషి నుంచి పంపిస్తున్నారు, ఓకే, కానీ ఇది చాలా రాంగ్. వాడికి వాటర్ ఉండట్లేదు. అట్లీస్ట్ ఫ్యాన్లు పెట్టారు, పెద్ద ఫ్యాన్లు పెట్టారు, గాలి వస్తుంది కానీ వాళ్ళకి గాలి రావట్లేదు. వాళ్ళు 5 hours వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే మీకు క్యాలిక్యులేషన్ లేదా? కొండపై నుంచి ఆర్డర్ వస్తే మేము అప్పుడు టోకెన్స్ ఇస్తాము అని అంటున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి? అక్కడ భక్తులు క్లియర్ అయితే ఇక్కడ ఇస్తామంటున్నారు. సిస్టమేటిక్గా ఫాలో అవ్వండి. సిస్టమ్ కొత్త అప్డేట్ అవ్వాలి. కొత్తగా చాలా టెక్నాలజీస్ వచ్చాయి, దాని ప్రకారం చేసుకోవచ్చు. అక్కడ ఇంత కష్టపడి దేవుడి ముంగలకి వెళ్తే 1 second 2 seconds కూడా ఉంచకుండా నెట్ వేయటం, అరవడం, నడు పెట్టినారు. జంతువుల ఎవడరా నువ్వు మమ్మల్ని నెట్ వేయడానికి, మమ్మల్ని పక్కకు పోవడానికి? దేవుడిని చూడటానికి వచ్చాము ఎంత దూరం నుంచి, ఎంతో కష్టపడి 5 గంటలు 6 గంటలు టికెట్ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని అల్పిరి మెట్లు పైకి ఎక్కి కొండ మీదకి వచ్చి మళ్ళీ అక్కడ 5-6 గంటలు వెయిట్ చేసి ఇంత ఖర్చు పెట్టుకొని అక్కడికి వచ్చి ఆడికి లైన్లోకి ఎంట్రీ కాగానే ఇంత ఆనందం. నేను లోపలికి వెళ్ళంగానే అన్ని మొత్తం కంప్రెస్. మరి అక్కడ ఏం సెక్యూరిటీ ఇస్తున్నారు మీరు? ఏ లైన్కి ఆ లైన్ ప్రాపర్ కావాలని చెప్పాలి కదా, గట్టి టైట్ సెక్యూరిటీ ఇవ్వాలి కదా మీరు. ప్రజలు అటు వదిలేస్తే ఒకే ఫ్లోలో వెళ్ళిపోతుంటారు, పిల్లలు పెద్దలు అందరూ నలిగిపోతుంటారు. ఎవడు పోతే నాకెందుకు అన్నట్టు ఉన్నారు అక్కడ. మరి అక్కడ దేవుడు గారు లోపల ఉన్నాడుగా, ఆయన చూడడు అయ్యాన్ని. లోపలికి వెళ్ళినప్పుడు కనీసం ఒక మనిషి నిల్చొని నమస్కారం చేసుకొని చూసుకో 2 seconds నమస్కారం చేసుకొని వాళ్ళ పాటికి వాడు వెళ్తాడు, కంపల్సరీ వెళ్తాడు. వాడు ఉన్నాడు, ఒకసారి ఆయన కొట్టాడంటే వెళ్ళిపోతాడు. నువ్వు నెట్టడం, వాళ్ళని ఇష్టం మాట్లాడటం, సేవ చేసే వల్ల టోకెన్స్ పొందిన భక్తులు క్యూ లైన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన టోకెన్ని స్కాన్ చేస్తారు. అక్కడ స్కాన్ చేసే ఎంప్లాయీస్ ఎవరో పక్కన ఎవరైనా వస్తే వాళ్ళతో సొల్లేసుకుంటూ కూర్చొని ఈ భక్తులను వెయిట్ చేపిస్తూ చేయండి అంటే ఆగండి మాట్లాడుతున్నాం కదా, ఏంది చేస్తాం అంటున్నారు. రెస్పెక్ట్ ఆ భక్తులతోటి. మీరు ఎంప్లాయీ జాబ్ చేయడానికి వచ్చారా లేకపోతే పక్కన కూర్చొని మాట్లాడడానికి వచ్చారో వాళ్ళకే తెలియాలి. ఇదంతా కూడా మీరు కేర్ఫుల్గా ఏం జరుగుతుందని మీటింగ్ పెట్టుకొని సరిచూసుకోండి. ఎవరిని తప్పట్టట్లేదు. సిస్టమేటిక్గా మీరు పై నుంచి ప్రభుత్వం కానీ పాలకమండలి కానీ మీరు చేయవలసింది చేస్తున్నారు. కానీ కింది స్థాయికి వచ్చేసరికి ఎంత అరుమారైపోతున్నాయి అని భక్తులు మనోభావాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వీళ్ళు చేసే పొరపాట్లు పైనుంచి ఎలా అవుతుందేమో అని తప్పుగా అనుకోవచ్చు. దాని గురించి మళ్ళీ నేను ఒకసారి వివరంగా చెప్తున్నాను. అప్పుడు వర్గల్ లాంగ్వేజ్ వస్తుంది.
వల్గర్ లాంగ్వేజ్ ఏ పోనాడు ఏ నడు అని గుంజేయటమైంది భక్తులను పట్టుకొని చేతితో పట్టుకొని భక్తులను చేతితో పట్టుకుని గుంజే అధికారం ఎవరిచ్చారా మీకు? మీరెవరు అసలుకి? ఆ దేవుడి కోసం భక్తులు వస్తారు, భక్తితో వస్తారు. ఈ సిస్టమేటిక్ మారాలి. మేము వచ్చాము, మేము మారుస్తాం, అదిగో అది చూడు ఇది చూడు, ఎన్ని సొల్లు. సిస్టమేటిక్గా ఉండండి. సిస్టమేటిక్గా దేవుడు కూడా అది ప్రతిదీ లెక్కేస్తాడు ఆయన. ఏడుకొండలవాడు అంత తేలిక కాదు. నేను దర్శనం చేసుకొని నేను ప్రత్యక్షంగా ఇప్పుడు చెప్తాను ఏమండి, దేవుడు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాను 11:45 నైట్, సండే రోజు 12 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను పూజ చేసుకొని ఆ లడ్లు ప్రసాదం వెంకటేశ్వర స్వామి గారు పెట్టి పూజ చేసుకొని అప్పుడు తీసుకుందాం అందరం అని అనుకొని ఎర్లీ మార్నింగ్ అంతా క్లీన్ చేసి పెట్టండి అని చెప్పి కటిక నేల మీద పడుకున్నాను, కింద పడుకున్నాను. నైట్ టైం అవుతుంది, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాగా టైర్డ్ అయిపోయింది. ఏంటి జర్నీ, అక్కడ వెయిటింగ్, అలిపిరి మెట్లు ఎక్కటం, మళ్ళీ వెయిటింగ్, మళ్ళీ దర్శనం అయినాక మళ్ళీ లడ్డుల దగ్గర, లడ్డు కౌంటర్ దగ్గర మళ్ళీ ఎమ్మటినే పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. అక్కడ దర్శనం ఫుల్ క్యూ, 50 రూపీస్ టికెట్స్ వాళ్ళని, ఫ్రీ దర్శనం వాళ్ళని ఒకే లైన్లో ఉంచుతూ ఉన్నారు. అక్కడ కొంచెం ఇబ్బంది. మళ్ళీ అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసరికి చాలా బాడీ అంతా ఏదోలాగా అయిపోయింది. మార్నింగ్ టైంకి లేవాలంటే నా వల్ల కాలేదు, అలానే పట్టుకున్నాను. భగవంతుడు ఎంత పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి చూడండి. ఫ్యాన్ తిరుగుతుందా వెనక? నాకు ఫ్యాన్ తిరుగుతుందా? ఆ ఫ్యాన్ టక్ 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 అని సౌండ్ వచ్చి లైట్ రౌండ్ తిరిగి అది మంట వచ్చేసింది, మొత్తం పొగ. దెబ్బకి మైకుల నుంచి బయటకు వచ్చేసింది. నేను ఇప్పుడుకో చూస్తే మొత్తం పవర్ అంతా పోయింది. దెబ్బకి పైకి లేచి మొత్తం స్నానం చేసుకుని పూజించి దేవుడా శ్రమించు అని చెప్పి దండం పెట్టుకొని పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ సాయంత్రానికి నాకు రిపేర్ అయిపోయింది. 2 డేస్లో 2 డేస్ ఇబ్బంది పెట్టాడు. అంత పవర్ఫుల్. ఏంటి ఆయనకి అలా చేయలేదని. అంత కరెక్ట్గా ఉంటాడు ఆయన. ఎంత కరెక్ట్గా ఉంటాడో మనం అంత కరెక్ట్గా ఉండాలి. ఇది నా ఒక్కడికి ఇది ఎగ్జాంపుల్ అవుతున్నా. ఇది చిన్నదానికే. నేను రేపు మార్నింగ్ ప్రసాదం పెట్టి మొక్కి అందరం తీసుకుందాం అనుకొని లేటుగా లేచినందుకే అలా చేసాడు నాకు. ఇంకా తప్పు చేసే వాళ్ళకి ఏం చేస్తాడు? పట్టించుకోవాలని వాళ్ళకి ఏం చేస్తాడు? సిస్టమ్ ఫాలో అవ్వని వాళ్ళకి ఏం చేస్తాడు? మీకే వదిలేస్తున్నాం. అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు. ఆయనతో పెట్టుకుంటే ఆయన వదలడు. ఇది మాత్రం కన్ఫర్మ్. నేను రియల్గా ఫేస్ చేశాను కాబట్టి ఇది ఒక్కడే చాలా సన్నివేశాలు నాకు చూపించాడు ఆయన. ఏదైనా కొంచెం కేర్లెస్గా ఉంటే కరెక్ట్గా చేసి నించోబెడతాడు ఆయన, అందరం కనిపించేటట్టు. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓ నమో వెంకటేశాయ, గోవిందా గోవింద. ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదు, ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను సిస్టమేటిక్గా సిస్టమ్ ఫాలో అవ్వండి అనేది నేను చెప్తున్నాను. ఆడవాళ్ళని చేయబొట్టుకుని లాగాల్సిన సంస్కారం మంది కాదు. సెక్యూరిటీ చెప్పండి అమ్మ పోయింది అని చెప్పి. లగేజ్ కౌంటర్లో ఆ లగేజ్ బ్యాగులు ఇచ్చే దగ్గర కూడా వాళ్ళు ఎవడో ఇష్టం వచ్చిన ఎవడోడిన పెడుతున్నారు అక్కడ. ఎంప్లాయీగా రికమెండేషన్ అయ్యిందా మరి. ఇంకోటి, నేను హైదరాబాద్ ట్రైన్ వచ్చేటప్పుడు మర్చిపోయాను. నేను రూమ్స్ ఎంత ట్రై చేసినా దొరకట్లేదండి. హైయర్ ఇంటర్నెట్ ప్రాసెస్తో ట్రై చేసినా దొరకట్లేదు. ఏదో వెనకేదో జరుగుతుందని అన్నాడు, మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ట్రైన్లో. పాపం ఎన్నోసార్లు ట్రై చేశారంట వాళ్ళు. ఇది కూడా దీని మీద దృష్టి పెట్టండి. అక్కడ ఏం జరుగుతుందని దృష్టి పెట్టండి. ఒక్కసారి బ్యానింగ్ బయటకు వెళ్ళిపోయిందంటే అది మళ్ళీ తిరిగి రాదు. అది మన మంచికే అనుకోవాలి. ఎవడేం చెప్పినా ఫలానా ఇది చెప్తున్నా అది మన మంచిగా దేవుడు చెప్పిస్తున్నాను అనుకోవాలా. అది నేను చెప్తుంది కాదు, దేవుడు మాట అనుకోండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముకున్నాను. ఆయన నాకు ఎప్పుడు మంచిగా చేస్తారు. మీకు మంచి జరగాలి, మీ గవర్నమెంట్ మంచిగా జరగాలి, మీ పార్లమెంట్ మంచిగా జరగాలి, తిరుపతి కొండ అంతా మంచిగా ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా.